సో అదే మనకు డేటా అనే ఆబ్జెక్ట్కి వెళ్తే డేటా అనే ఆబ్జెక్ట్ నాకు పేరెంట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడికి వెళ్ళేసి మనం న్యూ ఫీల్డ్స్ కొడితే ఇక్కడికి వెళ్ళేసి న్యూ. సో ఇక్కడ మనకు రోల్ అప్ సమ్మర్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకేనా, అసలు మనకి ఈ రోల్ అప్ సమ్మర్ని ఎందుకు యూజ్ చేస్తాం మనం? రోల్ అప్ సమ్మర్ అనేది జస్ట్ రీడ్ ఓన్లీ ఫీల్డ్, దీన్ని మనం ఎడిట్ చేయలేము. ఓకేనా, ఫస్ట్ పాయింట్. రోల్ అప్ సమ్మర్ అనేది రీడ్ ఓన్లీ ఫీల్డ్, దీన్ని మనం ఎడిట్ చేయలేము. ఇది రికార్డ్ సేవ్ అయిన తర్వాత మనకి కనిపిస్తుంది. రోల్ అప్ సమ్మర్లో ఏవైతే ఫీల్డ్స్ క్రియేట్ చేస్తామో అవి రికార్డ్ సేవ్ అయిన తర్వాత మనకు కనిపిస్తాయి. రోల్ అప్ సమ్మర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం సెగ్రిగేట్ చేసుకోవడానికి, అంటే లైక్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. ఏమేమి క్యాలిక్యులేట్ చేసుకుంటాం? మినిమము, మ్యాక్సిమము, సమ్ము, కౌంట్. సో ఈ 4 ఆప్షన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి రోల్ అప్ సమ్మర్ని వాడతాం. ఓకేనా, సరే. ఇప్పుడు మనకు డేటా ఆబ్జెక్ట్లో ఉంది. డేటా ఆబ్జెక్ట్లో ఈజ్ మైల్స్టోన్ బిల్డింగ్ టెస్ట్ అని ఒక రికార్డు ఉంది. ఓకేనా, సో ఇందులో నీకు ఫైల్స్ అనే 2 చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. అవునా, డేటా ఆబ్జెక్ట్లో ఈజ్ మైల్స్టోన్ బిల్డింగ్ టెస్ట్ అనే ఒక రికార్డులో నీకు 2 చైల్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నీకు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ నీకు డైరెక్ట్గా నువ్వు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయంటే 2 అని చెప్పేస్తావు. ఓకే, రైట్. సో ఇక్కడ నాకు 2 కాకుండా 100 ఉంటాయి, 120 ఉంటాయి, లేకపోతే 200 రికార్డ్స్ ఉంటాయి, చైల్డ్ రికార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ నువ్వు కౌంట్ చేసుకోలేవు వీటిని, 1 2 3 అట్లా అలాగా కౌంట్ చేసుకోలేవు. సో నాకు కౌంట్ కావాలి. ఏం కావాలి? ఈజ్ మైల్స్టోన్ బిల్డింగ్ టెస్ట్ అనే రికార్డుకి ఎన్ని చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయో నాకు కౌంట్ కావాలి. సో దానికి మనం ఏం చేయాలి? సో డేటా అనే ఆబ్జెక్ట్లో వ్యూ ఫీల్డ్స్, ఇక్కడికి వెళ్ళేసి రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ని క్రియేట్ చేసుకోవాలి. న్యూ రోల్ అప్ సమ్మరీ. నెక్స్ట్, సో ఇక్కడ నేను చైల్డ్ కౌంట్ అని ఇస్తాను, చైల్డ్ రికార్డ్ కౌంట్ అని ఇస్తాను, చైల్డ్ రికార్డ్ కౌంట్. ఓకేనా, అంటే నాకు ఆ పేరెంట్ రికార్డ్కి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయో నాకు ఆ కౌంట్ కావాలి. సో నెక్స్ట్, ఇక్కడ మనకు ఏ ఆబ్జెక్ట్ నుంచి తీసుకోవాలనుకుంటున్నామో కౌంట్ని, సో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫైల్స్ అనే ఆబ్జెక్ట్ని తీసుకోవాలనుకుంటున్నాను. సో ఫైల్స్ అనే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కౌంట్, మనం రోల్ అప్ సమ్మరీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పాము? సో మొత్తంగా 4 టైప్స్ ఉంటాయి, లైక్ కౌంటు, సమ్ము, మినిమం, మ్యాక్సిమం. ఈ రోల్ అప్ సమ్మరీ ద్వారా వీటిని మనం ఫార్ములా ద్వారా బయట తీసుకొస్తాం. అంటే ఎంత కౌంట్ ఉంది, తర్వాత సమ్ ఎంత ఉంది, మినిమం ఎంత ఉంది, మ్యాక్సిమం ఎంత ఉంది అనేదాన్ని తీసుకొస్తాం. సో నెక్స్ట్, జస్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసిన లాగానే, కాకపోతే ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అంతే. సో నెక్స్ట్, సేవ్. సో ఇక్కడ మనం రోల్ అప్ సమ్మరీ అని కౌంట్ తీసుకున్నాం, జస్ట్ ఒక కౌంట్ తీసుకున్నాం. ఎక్కడ నుంచి తీసుకున్నాం? ఫైల్ నుంచి తీసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు నేను డేటా ఆబ్జెక్ట్కి వెళ్ళేసి, డేటా ఆబ్జెక్ట్ ఉంది కదా, సో ఈ రికార్డ్ని నేను రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే నీకు ఇక్కడ కౌంట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. రిఫ్రెష్ కౌంట్, చైల్డ్ రికార్డ్ కౌంట్. ఇదే కదా మనం క్రియేట్ చేసుకున్న ఫీల్డ్. చైల్డ్ రికార్డ్ కౌంట్ ఎంత ఉంది? 2 ఉంది. ఓకేనా, సరే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రికార్డ్కి ఇంకో చైల్డ్ని క్రియేట్ చేసుకుంటా. ఈ నేమ్ ఇచ్చుకొని నేను ఇంకో రికార్డ్ని క్రియేట్ చేసుకుంటా. సో ఇప్పుడు కౌంట్ ఏమవుతుంది చూద్దాం. సో ఫైల్స్, సో న్యూ రికార్డ్, సో టెస్ట్ అకౌంట్ అని ఏదో నేమ్ ఇచ్చుకోండి, మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని ఇచ్చేసుకోండి. సో ఇక్కడ నేను పేరెంట్ రికార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఈజ్ మైల్స్టోన్ బిల్డింగ్ రికార్డ్ని డేటా అనే ఆబ్జెక్ట్లో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తాను. ఓకేనా, సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను డేటా ఆబ్జెక్ట్కి వెళ్తాను. ఓకే, డేటా ఆబ్జెక్ట్కి వెళ్ళేసి దీన్ని ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు నా కౌంట్ ఎంత పెరిగింది? 3. సో ఎందుకు? సో నేను అడిషనల్గా చైల్డ్ రికార్డ్ని దీనికి క్రియేట్ చేసుకున్నా. సో ఇలాగా ఇక్కడ మనకి ఎన్నైతే రికార్డ్స్ క్రియేట్ అవుతాయో, సో దానికి సంబంధించిన కౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, సరే. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకోటి రికార్డ్ క్రియేట్ చేసుకుంటా. సో టెస్ట్ అకౌంట్ అని పెట్టేసి ఇంకో రికార్డ్ క్రియేట్ చేసుకుంటా.
అకౌంట్ నంబర్ మ్యాండేటరీ. ఓకే, సేవ్. డేటా ఆబ్జెక్ట్కి వెళ్ళేసి ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. కౌంట్ 4. అవునా? సరే, ఇంకో రికార్డు క్రియేట్ చేసుకుంటా. క్లోన్ మ్యాండేటరీ ఫీల్డ్స్ డిలీట్ చేయండి. అకౌంట్ 1 అని ఇవ్వండి. సేవ్. ఓకేనా? డేటా ఆబ్జెక్ట్కి వెళ్ళండి, రిఫ్రెష్. కౌంట్ 5. అవునా? సో ఇలాగ మనం ఎన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేసుకుంటామో ఈ రికార్డుకి మాత్రమే, ఈ రికార్డుకి ఎన్ని కౌంట్ చేసుకుంటామో ఆ కౌంట్ వస్తుంది. సరే, ఈ రికార్డ్ కాకుండా నేను డేటా ఆబ్జెక్ట్లో ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తాను. కౌంట్ చెక్ అని ఒక రికార్డ్ క్రియేట్ చేసుకుంటా. సేవ్. ఇక్కడ చూడండి, కౌంట్ 0, ఎందుకంటే ఈ రికార్డుకి ఏ చైల్డ్ లేవు. అవునా? సరే, ఇప్పుడు నేను ఫైల్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి కొత్తగా ఒక రికార్డు క్రియేట్ చేసుకొని కౌంట్ చెక్ అనే పేరెంట్ రికార్డ్కి అసైన్ చేసుకుంటా. సో ఇక్కడ ఒకటి గోపాల్ టెస్ట్ ఒక రికార్డు క్రియేట్ చేస్తున్నాను. సో మ్యాండేటరీ డీటెయిల్స్ ఏముంటే అది ఫిల్ చేయండి. సో ఇక్కడ మాస్టర్ పేరెంట్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు రికార్డ్స్ ఉన్నాయి. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్ ఉన్నాయి. ఈజ్మైల్ బిల్లింగ్స్టోన్ టెస్ట్ అనే ఒక రికార్డు ఉంది, కౌంట్ చెక్ అనే ఒక రికార్డు ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నానంటే ఆల్రెడీ చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ డేటా ఆబ్జెక్ట్లో ఓకే 10 minutes మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సో ఇక్కడ డేటా ఆబ్జెక్ట్లో ఈజ్మైల్ బిల్లింగ్స్టోన్కి 5 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో రికార్డ్ క్రియేట్ చేసుకుంటే దీనికి 6 వస్తాయి. అవునా? సో నేను దాన్ని క్రియేట్ చేసుకోకుండా ఓన్లీ కౌంట్ చెక్ అనే పేరెంట్ రికార్డ్కి క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడికి వెళ్ళేసి నేను ఫైల్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాడు, కౌంట్ చెక్. సో సేవ్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నాకు కౌంట్ వస్తుందా లేకపోతే ఈజ్మైల్ బిల్డింగ్ దగ్గర కౌంట్ వస్తుందా? 1 అని చూపిస్తుంది. ఎక్కడ చూపిస్తుంది? ఏ రికార్డు చూపిస్తుంది? ఇందులో చూపించట్లేదు కదా అన్న. అదే నేను పేజ్ రిఫ్రెష్ చేయలేదు. సో ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ రికార్డ్ మాత్రమే చూపిస్తుంది కాబట్టి ఇక్కడే కనిపిస్తుంది. రైట్? సో రిఫ్రెష్, కౌంట్ 1. అవునా? సో ఇప్పుడు చూడండి, మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈజ్మైల్ బిల్డింగ్ టెస్ట్ కి ఎన్ని రికార్డ్స్ అయితే అసైన్ చేసుకుంటున్నామో చైల్డ్ కి, ఆ చైల్డ్ కి సంబంధించిన కౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, తర్వాత కౌంట్ చెక్ అని ఇంకో రికార్డ్ క్రియేట్ చేసుకున్నాం. సో ఈ రికార్డుకి ఎన్ని అయితే చైల్డ్స్ ఉంటాయో ఆ చైల్డ్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? సో సపోజ్ ఇప్పుడు ఇంకా నేను ఇంకొక రికార్డ్ క్రియేట్ చేసుకుంటా. వన్ మోర్ అనే ఒక రికార్డ్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో దీనికి కౌంట్ 0. అవునా? సో ఇప్పుడు నేను ఫైల్స్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి ఒక రికార్డ్ క్రియేట్ చేసుకుంటున్నాం మళ్ళీ. సో న్యూ రికార్డ్, న్యూ క్లిక్ చేసుకొని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి 3 రికార్డ్స్ ఉన్నాయి. పేరెంట్ ఆబ్జెక్ట్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. ఈజ్మైల్ బిల్డింగ్ టెస్ట్ ఒక రికార్డు, కౌంట్ చెక్ అని ఒక రికార్డు, 1 మోర్ అని ఒక రికార్డు. నేను 1 మోర్ అనేది తీసుకుంటా. సో తీసుకుంటే ఇప్పుడు దీనికి కౌంట్ ఏముంటుంది చెప్పండి? ఈ 1 మోర్ అనే రికార్డుకి కౌంట్ ఎంత వస్తుంది? 1. ఎందుకంటే మనకు 1 చైల్డ్ మాత్రమే ఉంది. సో ఇలాగ సో రికార్డ్ని బేస్ చేసుకొని ఈ రికార్డ్స్కి ఎన్నైతే చైల్డ్ రికార్డ్స్ ఉంటాయో ఆ చైల్డ్ రికార్డ్స్ కౌంట్ మాత్రమే చూపిస్తుంది. సో ఈజ్మైల్ బిల్డింగ్ తీసుకున్నామంటే దీనికి ఎన్ని కౌంట్ ఉందో అవి మాత్రమే చూపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను కౌంట్ చెక్ రికార్డ్ ఓపెన్ చేస్తే దీనికి ఎన్ని చైల్డ్ రికార్డ్స్ ఉంటాయో దానికి సంబంధించిన డేటా మాత్రం కనిపిస్తుంది. సో ఇది కౌంట్ అంటే మనం ఇక్కడ 100 ఆఫ్ రికార్డ్స్ 1000 ఆఫ్ రికార్డ్స్ చైల్డ్ రికార్డ్స్ ఉంటే మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసుకోలేము అనమాట. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 కనిపిస్తాయి. 100 ఉంటే ఇక్కడ కౌంట్ చేసుకుంటూ పోవాలి మనం ఎన్ని ఉన్నాయి ఏంటనే. ఓకేనా? సో అలాగా. సో ఇది కౌంట్. సో ఇప్పుడు కౌంట్ కాకుండా మినిమం వాల్యూ ఎంత చూపిస్తుంది, మాక్సిమం వాల్యూ ఎంత చూపిస్తుంది అనేది మనం చూస్తాం. ఓకేనా? సో అప్పుడు నేను ఏం చేయాలంటే నేను అడిషనల్ గా ఒక 3 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుంటా. ఎక్కడ? ఫైల్ ఆబ్జెక్ట్ లో క్రియేట్ చేసుకుంటా. ఫైల్ ఆబ్జెక్ట్ లో క్రియేట్ చేసుకుంటున్నాను న్యూ. సో ఇక్కడ నేను నంబర్ డేటా టైప్ తీసుకుంటున్నాను.
సో నెక్స్ట్ సో మినిమం ఇక్కడ నేను జస్ట్ ఒక పి ఎంటర్ చేస్తాను. పి అనే ఒక డేటా టైప్ పి అనే ఒక నేమ్ ఎంటర్ చేస్తాను. సో లెంత్ 18 0 ఇచ్చుకుంటాను. సో నెక్స్ట్ సేవ్ పి అని తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకో నంబర్, ఇంకో డేటా టైప్ నంబర్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఏం ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను మినిమం అమౌంట్ అని క్రియేట్ చేసుకుంటాను, ఒక ఫీల్డ్ అంతే. సో నెక్స్ట్ లేకపోతే జస్ట్ మినిమం ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకోండి. డేటా టైప్ నంబర్ తీసుకోండి. సో నెక్స్ట్ జస్ట్ మినిమం వాల్యూ, మినిమం ఎంత అమౌంట్ లేకపోతే మినిమం వాల్యూ తీసుకోండి. నెక్స్ట్ సేవ్ అని ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ డేటా టైప్ నంబర్ తీసుకుంటాను. నెక్స్ట్ సో ఇక్కడ నేను మ్యాక్సిమం అని ఒక వాల్యూ తీసుకుంటాను. నెక్స్ట్ సేవ్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను ఫైల్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఫీ అనే అమౌంట్ ఉంది, సో మినిమం అమౌంట్ ఉంది, మినిమం వాల్యూ ఉంది, మ్యాక్సిమం వాల్యూ ఉంది, అవునా. సో ఇప్పుడు నేను మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేది ఇస్తాను. సో ఇక్కడ నేను చూడండి ఒక రికార్డ్ని ఈజ్ మైల్స్టోన్ బిల్లింగ్ టెస్ట్ అని ఒక రికార్డ్ని క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ మినిమం వాల్యూ నేను 100 ఇస్తాను. సో మ్యాక్సిమం వాల్యూ 1000 ఇస్తాను. జస్ట్ అజూమ్ చేసుకోండి 1000 ఇస్తాను. ఇక్కడ టెస్ట్ రికార్డ్ ఏదో ఒకటి నేను ఇవ్వండి, సేవ్ చేయండి. ఒక రికార్డ్ క్రియేట్ చేసుకున్నాను. సో డేటా రిక్వెస్ట్ అనేది ఒక పేరెంట్ ఆబ్జెక్ట్ రికార్డ్ కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే నాకు కౌంట్, ఇంకో రికార్డ్ యాడ్ చేసుకున్నాను కాబట్టి, కొత్త రికార్డ్ యాడ్ చేసుకున్నాను కాబట్టి కౌంట్ నీకు 6 వస్తుంది, అవునా. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే ఈ 6 రికార్డ్స్లో ఉన్న మినిమం వాల్యూ ఎంత చూపించాలి, మ్యాక్సిమం వాల్యూ ఎంత నాకు చూపించాలి ఇక్కడ, ఓకేనా. ఇక్కడ నేను కౌంట్ అని రోల్ ఆఫ్ సమ్మరీ యూజ్ చేసుకుని ఇక్కడ ఎంత కౌంట్ ఉందో దాన్ని తీసుకొచ్చాయి ఇక్కడ, అవునా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ 6 రికార్డ్స్లో ఒక రికార్డుకి మాత్రమే మనం మినిమం అమౌంట్, మినిమం వాల్యూ ఇచ్చాము, మ్యాక్సిమం వాల్యూ ఇచ్చాము, అవునా. ఈ టెస్ట్ అనే రికార్డుకి మాత్రమే మనం మినిమం వాల్యూ ఇచ్చాము, మ్యాక్సిమం వాల్యూ ఇచ్చాము. మినిమం వాల్యూ 100 ఇచ్చాము, మ్యాక్సిమం వాల్యూ 100 ఇచ్చాము. సో ఈ రికార్డ్స్ని, ఈ డేటాని నాకు ఇక్కడ డేటా అనే ఆబ్జెక్ట్లో ఈ రికార్డ్లో నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అర్థమవుతుందా? సరే చూద్దాం అది ఎలా డిస్ప్లే చేస్తారు చూద్దాం. సో ఏం చేయాలి మీరు, అప్పుడు డేటా అనే ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి సేమ్ కౌంట్ ఎలా క్రియేట్ చేసుకున్నామో రోల్ ఆఫ్ సమ్మరీ యూజ్ చేసుకున్నాము. సో అలాగే మళ్ళీ ఇంకో న్యూ ఫీల్డ్, సో అక్కడికి వెళ్ళేసి డేటా టైప్లో రోల్ ఆఫ్ సమ్మరీని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సో ఇక్కడ నేను మినిమం అమౌంట్ అని పెట్టుకుంటా, లేకపోతే మినిమం వాల్యూ అని పెడతాం. జస్ట్ మీకు అర్థం కోసం ఒక వాల్యూ అని పెట్టుకుంటా. సో నెక్స్ట్ సో ఇక్కడ చూడండి సమ్మరైజ్డ్ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ నుంచి మీరు కౌంట్ మినిమం అమౌంట్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో ఫైల్స్ నుంచి, ఫైల్స్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. సో ఫైల్స్, సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఎనేబుల్ అయినాయి. ఇక్కడ నేను మినిమం వాల్యూ తెచ్చుకోవాలనుకున్నాను. సో మినిమం తెచ్చుకోగానే ఇక్కడ నీకు ఫీల్డ్ ఎనేబుల్ అయింది. సో ఇక్కడ ఏం చేసుకుంటారంటే మనం మినిమం ఉంది కదా ఆప్షన్, సో ఈ మిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ మిన్ అనేది ఫీల్డ్ నేమ్ అనమాట, మనకి కన్ఫ్యూజ్ కాకండి, మిన్ అనేది ఫీల్డ్ నేమ్. సో నెక్స్ట్ సేవ్. ఇప్పుడు మినిమం వాల్యూ అని నేను మినిమం వాల్యూ అనేది ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాను, ఓకేనా. మినిమం వాల్యూ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాను. ఇది ఎలా పాపులేట్ అవుతుందో చూడండి. డేటా ఆబ్జెక్ట్ దట్ ఈజ్ మైల్స్టోన్ బిల్లింగ్ టెస్ట్,
రిఫ్రెష్. ఇక్కడ చూడండి మినిమం వాల్యూ ఎంత 100. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ రికార్డ్లో 100 ఉంది, మినిమం వాల్యూ 100 ఉంది, అవునా? మినిమం వాల్యూ 100 ఉంది. సో ఈ రికార్డ్ని క్లోన్ చేసుకొని, అంటే క్లోన్ అంటే ఇంకో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. టెస్ట్ 1 అని కొత్త రికార్డ్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను మినిమం వాల్యూ 100 ఇవ్వకుండా 67 ఏదో సంథింగ్ ఇస్తాను. సో సేవ్ చేస్తాను. మ్యాండేటరీ డీటెయిల్స్ ఇవ్వండి, సేవ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ డేటా ఆబ్జెక్ట్లో, ఈ డేటా రికార్డ్లో ఇప్పుడు నీకు మినిమం వాల్యూ 100 ఉంది కదా. సో ఇప్పుడు నీకు మినిమం వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 67. రైట్. సో రిఫ్రెష్ చేస్తే మినిమం వాల్యూ 67 వస్తుంది. జస్ట్ అర్థం చేసుకోండి, ఈ ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో ఈ అన్ని రికార్డ్స్ లో మినిమం వాల్యూ ఎంత ఉందో, అంటే లీస్ట్ వాల్యూ. మినిమం వాల్యూ మీన్స్ లీస్ట్ వాల్యూ. ఈ 7 రికార్డ్స్ లో మినిమం వాల్యూ ఎంత లీస్ట్ గా ఉంటుందో ఆ వాల్యూని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇంతకుముందు రికార్డ్ లో మనకు చూడండి, ఇక్కడ ఆ రికార్డ్ కూడా ఓపెన్ చేస్తాను. టెస్ట్ 1 ఒకటి, టెస్ట్ 1, 2 రికార్డులు ఓపెన్ చేస్తాను. ఓకేనా? చూడండి